మార్కెట్ పెరుగుతున్నా, తగ్గుతున్నా మార్కెట్‌లో ఏ షేర్ ఎందుకు పెరుగుతుందో, ఎందుకు తగ్గుతుందో తెలవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ అఫైర్స్. ఒక కంపెనీకి ఏదన్నా గుర్తింపు గాని, ఆర్డర్స్ గాని, ఏదన్నా కంపెనీకి సంబంధించినటువంటి న్యూస్ రైట్సో, బోనసో, స్ప్లిట్టింగో, మెర్జరో ఏదైనా ఒక న్యూస్ వచ్చినప్పుడు గాని మూవ్‌మెంట్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ ఏంటిదంటే క్యాబినెట్ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అప్రూవల్ చేస్తూ ఉంటుంటది. ఆ క్యాబినెట్ ఏదైతే అప్రూవల్ చేస్తుందో ఏ రంగానికి అప్రూవల్ చేస్తుంది? ఎంత అమౌంట్ అప్రూవల్ చేస్తుంది? ఆ రంగంలో ఏ షేర్లకి ఎఫెక్ట్ ఉంటుంది? మనం చూడాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో క్యాబినెట్ ఏదైతే ఈరోజు లేటెస్ట్‌గా అప్రూవల్ చేసింది ఏదైతే ఉందో అది విషయం. ఈ క్యాబినెట్ ఇవాళ 20,000 కోట్ల రూపాయలకి పెట్టుబడి పెట్టడానికి ఎన్‌టీపీసీ పునరుత్పాదక ఇంధన వనరులనమాట. ఎన్‌టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, పవర్ సెక్టారు, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇది పవర్‌గా సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానిలో 20,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదేదైతే ఉందో ఎన్‌టీపీసీ ద్వారా 20,000 కోట్లు మరియు ఎన్ఎల్‌సీ అది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్ నవరత్నాల్లో ఒక రత్నం. ఇది 7,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మంత్రివర్గం ఆమోదించడం జరిగింది.